మిలిటరీ అలయన్సెస్ ఎలాంటి ఫామ్ అవుతుంది అనేది ఫ్రమ్ ద ఇంటర్నల్ నీడ్ ఆఫ్ ది కంట్రీ నుంచే ఎక్స్టర్నల్ పాలసీస్ అనేది క్రియేట్ చేయడమే ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో మనకు మన ఇండియాలో ఏమేమి జరుగుతుంది, అకార్డింగ్ టు ఇండియాస్ నీడ్ ఓన్లీ ద ఎక్స్టర్నల్ పాలసీ ఆర్ ఫారెన్ పాలసీ విల్ బి మేడ్. సో ఇందులో ట్రేడ్స్ రిలేషన్స్ కానివ్వండి, మిలిటరీ రిలేషన్స్ కానివ్వండి, అన్ని ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో వీ హ్యావ్ టు డీల్. ఇప్పుడు మోడీ ఈ దేశానికి పోయిండు, ఆ దేశానికి పోయిండు అని మనం మెమరైజ్ చేసుకునే అవసరం లేదు. బట్ ద ఇంటెన్షన్ ఆఫ్ ది ఇండియా అనేది చాలా క్లియర్ గా ఉండాలి మనం. సో ఇన్ కాన్స్టిట్యూషన్, పాలిటీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్ ఆర్ ద కీ పిల్లర్స్ అండ్ ద బేస్మెంట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది మర్చిపోకుండా వీ హ్యావ్ టు ప్రిపేర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో వాట్ జిఎస్ పేపర్ టు రియల్లీ టెస్ట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. నాట్ వాట్ యూ థింక్. మోస్ట్ బిగ్నెస్ ఏం చేస్తారు, జిఎస్2 అంటే పాలిటీ, స్కీమ్స్, ఐఆర్ ఫ్యాక్ట్స్ అనుకుంటారు, కానీ అది రాంగ్, రైట్? యూపీఎస్సీ ఇస్ నాట్ టెస్టింగ్ హౌ మెనీ ఆర్టికల్స్ యూ కెన్ రిసైట్. మీరు ఎన్ని ఆర్టికల్స్ ని గుర్తు పెట్టుకుంటారు అనేది కాదు ఇక్కడ. ఇట్ ఈస్ టెస్టింగ్ వెదర్ యూ కెన్ రన్ ఏ కంట్రీ అనే పేపర్. ఓకే, థింకింగ్ ఆఫ్ జిఎస్2 as your governance IQ test. Can you think like a person writing the policy, not the person reading? ఇక్కడ రీడింగ్ ప్యాసివ్ గా రీడ్ చేయకుండా యాక్టివ్ గా హౌ యు ఆర్ థింకింగ్ అబౌట్ ద పాలసీ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే. ఓకే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ నోయింగ్ ద కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ అబౌట్ యూజింగ్ ద కాన్స్టిట్యూషన్ యాజ్ అ మోరల్ కంపాస్ టు సాల్వ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్. If we are using as a moral compass. I hope the thing is so. The four big world inside GS paper 2 అనేది we have to know. Constitution and polity, the rules of the game. Okay, అది how power is shared and controlled. పార్లమెంట్ ద్వారా, కోర్ట్స్, ఫెడరలిజం ద్వారా అసలు పవర్ ఎలా షేర్ అయ్యింది, పవర్ ఎలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో ఎవాల్వ్ అవుకుంటూ వచ్చాయి అనేది వి విల్ డీల్ విత్ ద కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ. దెన్ గవర్నెన్స్ లో ద ప్రాక్టీస్ ఆఫ్ పవర్, రూల్ ఆఫ్ ది గేమ్ అయిన తర్వాత ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది పాలసీస్, ఆర్టీఐ, సివిల్ సర్వీసెస్, ఈ గవర్నెన్స్ ద్వారా మనకు అర్థమవుతుంది. అదే విధంగా సోషల్ జస్టిస్, ద హార్ట్ ఆఫ్ ది స్టేట్, హౌ ఈక్వాలిటీ అండ్ డిగ్నిటీ ఆర్ ఎన్షోర్డ్, ఎడ్యుకేషన్, జెండర్, మైనారిటీస్. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ యాజ్ వి డిస్కస్ ద వాయిస్ ఆఫ్ ది ఇండియన్ అబ్రాడ్. ఇండియా క్వాడ్ ద్వారా ఏం ప్రాఫిట్ పొందుతుంది, యుఎన్ ద్వారా ఏం ప్రాఫిట్ పొందుతుంది, బ్రిక్స్ ద్వారా ఏం ప్రాఫిట్ పొందుతుంది. ఇన్ ద కేస్ ప్రాఫిట్ అంటే ఏంటి, ద నీడ్ ఆఫ్ ది కంట్రీ. సో నేషన్స్ ఇంట్రెస్ట్ అనేది చాలా క్లియర్ గా ఉంటుంది. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో ఎగ్జామినర్ మైండ్ సెట్ ఏముంటుంది, వాట్ దే సీక్రెట్లీ వాంట్. హియర్ ఇస్ ద ట్రూత్. Every topper discovers UPSC is less interested in your knowledge and more in your reasoning maturity. మీరు ఈ ఆర్టికల్ మీరు కోడ్ చేసిన తర్వాత ద రీజన్ వేర్ యూ అర్థం చేసుకున్న విధానాన్ని యూపీఎస్సీ అనేది టెస్ట్ చేస్తుంది. వెన్ యూ రీడ్ ఎ క్వశ్చన్, ఇమాజిన్ ఎ సీనియర్ బ్యూరోక్రాట్ ఆస్కింగ్ యూ ఇన్ అన్ ఇంటర్వ్యూ, ఓకే, ఐ నో యూ హ్యావ్ రెడ్ ద లా, బట్ హౌ కుడ్ యూ అప్లై ఇట్ ఆన్ గ్రౌండ్ అనే క్వశ్చన్ కి మీరు ఎలాంటి ఆన్సర్ ఇస్తారో అలాంటి ఆన్సర్ మీరు బెంచ్ లో రాయడానికి ప్రయత్నించారు. ఓకే, సో ఇక్కడ ద రియల్ స్కిల్ GS2 ఏం చేస్తుందంటే గవర్నెన్స్, ఇంటెలిజెన్స్, ప్రిన్సిపల్స్, పాలసీస్, పీపుల్. ఓకే, ప్రిన్సిపల్స్ అంటే కాన్స్టిట్యూషన్, పాలిటీ, పాలసీస్ అంటే గవర్నెన్స్, పీపుల్ అంటే సోషల్ జస్టిస్ కి ఎలా తీసుకురావడం. స్టార్ట్ విత్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, ఆర్టికల్ 14. ఎగ్జాంపుల్స్ ఇవి. షో ఇట్ హ్యాపెన్స్ ఇన్ ద యాక్షన్, ఆర్టీఐ యాక్ట్స్, ఈ పాలసీస్ మొత్తం క్లియర్ గా అర్థం చేసుకుంటాం. దాని తర్వాత ద ఎండ్ గోల్ ఈస్ టు ప్రొవైడ్ ద సోషల్ జస్టిస్ అమాంగ్ ద పీపుల్స్. ఓకే, in the same way, the three golden questions you must ask in every GS2 answer. First, ఏ క్వశ్చన్, లా యాంగిల్ ఏంది, వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ లీగల్ ఫౌండేషన్ ఇయర్. ఇది మీరు ప్రతి ఒక్క క్వశ్చన్స్ కి యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్. దెన్ గవర్నెన్స్ యాంగిల్ ఏంటి, హౌ డస్ దిస్ ప్లే అవుట్ ఇన్ ద పాలసీ ఆర్ ఇన్స్టిట్యూషన్. దాని తర్వాత హ్యూమన్ యాంగిల్, వాట్ డస్ ఇట్ మీన్ ఫర్ ఆర్డినరీ ఇండియా, సిటిజన్ కి ఎలా వర్తిస్తుంది. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్స్. ఇన్ ద సేమ్ వే, జుడిషియల్ ఇండిపెండెన్స్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ రూల్ ఆఫ్ లా. లా అనేది ఏంటి, ఆర్టికల్ 50. దీని జుడిషియల్ ఇండిపెండెన్స్ కి లా పరంగా చూస్తే ఆర్టికల్ 50 సపరేషన్ ఆఫ్ పవర్ అని అర్థం చేసుకుంటాం. ఓకే, గవర్నెన్స్ లెన్స్ తో చూస్తే ఎన్జిఏసి, జడ్జిమెంట్, బ్యాలెన్స్, జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్. ఇన్ ద సేమ్ వే, టాపర్స్ నెవర్ ఆన్సర్ వాట్ హ్యాపెండ్. ఇక్కడ ఏమైంది అనే దానికి బదులు ఎందుకు ఇది అవుతుంది అనేదే GS2 లో కావాల్సిన స్కిల్. ఓకే, టాపర్ GS2 కాపీని ఏ విధంగా డిఫరెంట్ గా చూస్తారు. గవర్నెన్స్ రిపోర్ట్, ఇట్ ఈస్ ఎ రిథమ్, నాట్ జస్ట్ రైటింగ్. ఒక రిపోర్ట్ మనము రాయాలంటే GS2 లాగానే, ఇఫ్ యు సీ మెనీ రిపోర్ట్స్, ఏంటివి, ఏఆర్సి రిపోర్ట్ కానివ్వండి, బడ్జెట్ సర్వే కానివ్వండి, ఎకనామిక్ సర్వే కానివ్వండి, అవన్నీ ఇట్ విల్ బి ఇన్ ద రిథమ్ ఆఫ్ దిస్ థింగ్ ఓన్లీ. GS2 కాపీ అలా రాయడానికి ట్రై చేయాలి. సో యూ షుడ్ సీ హౌ దే ఆర్ నరేటింగ్,
హౌ దే ఆర్ మేకింగ్ సెంటెన్సెస్ అనేది చాలా క్లియర్ గా ఉంటే వీ కెన్ రిప్లికేట్ ద సేమ్ థింగ్ ఇన్ GS2 ఆన్సర్స్. ఓకే, ఇక్కడ యావరేజ్ ఆన్సర్ ఎలా ఉంటుందంటే జ్యుడిషియరీ ఇస్ ఇండిపెండెంట్, ఇట్ ఎన్షూర్స్ రూల్ ఆఫ్ లా, దేర్ ఆర్ ఛాలెంజెస్ లైక్ డిలేస్ అండ్ వేకెన్సీస్. అంటే ఒక పాయింట్ ఇండిపెండెన్స్ అని చెప్పిండు, లా గురించి మాట్లాడిండు, డిలేస్ అండ్ వేకెన్సీస్ అని ఇలా పెట్టాడు. బట్ గ్రీన్ జోన్ ఆన్సర్ లో ఎలా రాయాలో వచ్చు చూద్దాం. జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ఎన్ష్రైన్డ్ ఇన్ ఆర్టికల్ 50 and 125. ఇక్కడ ఏమైపోయింది, కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ గురించి మాట్లాడారు. సస్టైన్ పబ్లిక్ ట్రస్ట్ ఇన్ ద రూల్ ఆఫ్ లా, ఎట్ డిపెండెన్స్. ఇక్కడ రూల్ ఆఫ్ లా మాట్లాడినప్పుడు గవర్నెన్స్ అనేది క్రియేట్ చేయరు. ఎట్ dependency and opaque appointment eroded the autonomy. The way forward lies in the reform in the collegium without diluting the accountability. So ఇక్కడ ఏమైపోతుంది, మనకు పీపుల్ దగ్గరికి వచ్చేసరికి పీపుల్ కి డెలివర్ చేసేసరికి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి హియర్ వి హావ్ క్లియర్లీ మెన్షన్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో ఇక్కడ ఏం డిఫరెన్స్ ఉంది, ద ఫస్ట్ వన్ ఇస్ డిస్క్రిప్షన్. ఓకే, కానీ ఈ గ్రీన్ జోన్ ఆన్సర్ ద్వారా ఏమైపోతుందంటే యు ఆర్ క్రియేటింగ్ ద డైరెక్షన్ టు ద ఎగ్జామినర్, ఐ ఆమ్ ఇన్ ద రైట్ డైరెక్షన్, ప్లీజ్ సీ దిస్ డైరెక్షన్ అని. బట్ డిస్క్రిప్షన్ చాలా మంది చాలా వరకు రాస్తారు డిస్క్రిప్షన్స్, బట్ డైరెక్షన్ అనేది చాలా వరకు క్లియర్ గా ఉండాలి. ఎందుకంటే బికాస్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ద పాస్ట్ ఇన్ ద GS1, you know the pain of the GS1, you have to give the solution and you have to provide the direction in the GS2. I hope you are getting my point. So how to read GS2 syllabus like a thinker, not a collector. Okay, when you read the role of civil service in democracy, don't think okay I will memorize ARC report. ARC రిపోర్ట్ ని నేను మెమరైజ్ చేసుకొని వెళ్ళిపోయి ఆన్సర్ రాస్తానంటే ఇట్ ఈస్ లైక్ కట్ కాపీ పేస్ట్ అంతే. బట్ ఇన్స్టెడ్ థింక్ హౌ డూ సివిల్ సర్వెంట్ ప్రొటెక్ట్ డెమోక్రసీ త్రూ డైలీ డిసిజన్స్ అనేది మీకు ఈ ఆలోచన గనక థాట్ గనక వచ్చి ఉంటే యూ విల్ క్లియర్లీ రైట్ అండ్ ఆన్సర్ అప్లైడ్ గవర్నెన్స్ ఆన్సర్స్ రాస్తారు. ఓకే, థియరీ కాకుండా అప్లైడ్ గవర్నెన్స్ విధంగా ఆన్సర్ రాస్తారు. ఇన్ ద సేమ్ వే కాన్స్టిట్యూషన్ ఇస్ నాట్ ఏ బుక్, ఇట్ ఈస్ అ కంపాస్ అని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి GS2 పర్స్పెక్టివ్ లో. UPSC expect you to use it that way. So when you answer any question, try to locate the constitutional values behind it. అసలు ఆర్టికల్ 14 అంటే రూల్ ఆఫ్ లా, దీని వాల్యూ ఎందుకు వచ్చింది, రూల్ ఆఫ్ లా అనేది ఎందుకు ఇన్సర్ట్ చేశారు ఆర్టికల్ 14 అంటే బికాస్ సోషల్ ఇంజస్టిస్ జరిగింది కాబట్టి. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఇన్ ద సేమ్ వే లిబర్టీ కోసమే 1857 నుంచి 1947 దాకా మన రెవల్యూషన్ అనేది జరిగింది. దిస్ ఇస్ ద వాల్యూ. జస్టిస్ ప్రియాంబుల్ లో చాలా వరకు క్లియర్ గా ఉంది. అకౌంటబిలిటీ 75 3 లెవెల్ RTI. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో మీరు కాన్స్టిట్యూషన్ వాల్యూస్ గురించి అర్థం చేసుకున్న తర్వాత ఆ కాన్స్టిట్యూషన్ వాల్యూస్ అర్థం చేసుకుంటే యూ విల్ గెట్ టు నో ద ఆర్టికల్స్ ఈజీలీ. సో మీరు ఇక్కడ మెమరైజ్ చేయడము, బట్టి కొట్టడము అలాంటివి కాకుండా వెన్ యూ నో ద ఎసెన్స్ ఆఫ్ ది GS2 పేపర్, ఆటోమేటికల్ గా మీ బ్రెయిన్ అనేది సగ్రిగేట్ చేస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 14. Okay, from the point of governance, rule of law, from the point of social justice, whether the rule of law is applying in the correct way so that the people are getting social justice అనేది ఈ లెస్ తోటి మీరు చూసి ఆన్సర్ ని గనక ఆ డైరెక్షన్ లో మీరు రాయగలిగితే యు ఆర్ అలైన్డ్ యువర్ ఆన్సర్ విత్ రెస్పెక్ట్ టు UPSC ఎక్స్పెక్టేషన్స్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. అలాగే బ్యాలెన్స్ ఇస్ బెటర్ దెన్ బ్రిలియన్స్. ఎగ్జామినర్ డోంట్ రివార్డ్ రాడికల్స్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ఇది చేయలేదు, గవర్నమెంట్ అది చేయలేదు అని రాడికల్ ఆన్సర్ రాయకుండా అసలు కాన్స్టిట్యూషన్ వాల్యూస్ ఉన్నాయి బట్ గవర్నెన్స్ లో ఏం లోపం ఉన్నాయి, గవర్నెన్స్ లో లోపాలు ఎప్పుడు తెలుస్తుంది, సోషల్ జస్టిస్ లో ఏ లేయర్ వరకు ఆ గవర్నెన్స్ అనేది రీచ్ అవుతుంది అనేది యూ హ్యావ్ టు ఎవాల్యుయేట్ చేయాలి. అక్కడ మీరు అర్థం చేసుకున్న లూప్ హోల్స్ ని మీరు బయట పెట్టి క్లియర్ గా డిప్లొమాటిక్ గా ఆన్సర్ రాయగలిగితే దట్ ఈస్ ద good answer. So people who understand both sides and then suggest a balanced reform. ఈ బ్యాలెన్స్ రిఫార్మ్ ని మనం సజెస్ట్ చేయగలుగుతాం. ఎప్పుడు సజెస్ట్ చేస్తాము, పాలిటీ కాన్స్టిట్యూషన్ నుంచి వెళ్ళి ప్రిన్సిపల్స్ ని అర్థం చేసుకోవడం, గవర్నెన్స్ లో అది ఎలా అప్లై చేస్తుందో తెలుసుకోవడము, ఇక్కడ సోషల్ జస్టిస్ లో ఎంతవరకు రీచ్ అయిందో తెలుసుకోవడము. అంటే ఇట్ ఈస్ లైక్ ఎ లూప్. ఇది పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్ లో దిస్ ఇస్ ద కాన్సెప్ట్స్ ఉంటుంది. సో మనకు పొలిటికల్ సైన్స్ అవసరం లేదు ఇప్పుడు, కానీ బట్ ఒక లూప్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. సో ఈ కాన్స్టిట్యూషన్ అనేది గవర్నెన్స్ ద్వారా ఎలా ఇట్ ఈస్ లైక్ 100% వాల్యూను గవర్నెన్స్ వచ్చేసరికి 70% వాల్యూ అవుతుంది. ఆ 70% వచ్చేసరికి ప్రజలకు అందే వరకు అది 30 or 40% మిగిలిపోతుంది. బట్ ఈ లూప్ లో వేస్టేజ్ కాకుండా ఎలాంటి రిఫార్మ్ చేయాలి అనేది యూ హ్యావ్ టు థింక్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ది సివిల్ సర్వెంట్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ద జ్యుడిషియరీ సుప్రీం అనే రాసే బదులు జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ఇస్ వైటల్.
బట్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ ఈజ్ ఈక్వల్లీ ఎసెన్షియల్ ఫర్ డెమోక్రటిక్ బ్యాలెన్స్ అనేది ఇలాంటి వర్డ్స్ రాయగలి. జ్యుడిషియరీ సుప్రీం అనే వరకు ఏమైపోతుంది, ఎక్స్ట్రీమ్ లెవెల్లో యు ఆర్ ప్లేసింగ్ ద జ్యుడిషియరీ అబోవ్ ద ఆల్ టూ వాయిస్. సో ఇక్కడ హౌ హీస్ ఫ్రేమింగ్, ఇక్కడ ఈ సెంటెన్స్ ఫ్రేమ్ చేయడానికి ఎంత క్లియర్ కట్ గా ఉందో అంటే, యు ఆర్ ఫాలోయింగ్ ద పాలిటీ, యు ఆర్ ప్రొవైడింగ్ ద గవర్నెన్స్, దెన్ సోషల్ జస్టిస్ లో డెమోక్రటిక్ బ్యాలెన్స్ అనేది కంపల్సరీ ఈక్వల్లీ అనేది సోషల్ జస్టిస్ పరంగా మీరు రాస్తుంది. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. యూపీఎస్సీ మార్క్స్ మెచ్యూరిటీ నాట్ ఐడియాలజీ. ఐడియాలజీ ఎందుకంటే రాడికల్ ఐడియాలజీగా మనం ఆన్సర్ రాస్తే కమ్యూనిస్ట్, సెక్యులరిజము ఇలాంటి ఐడియాలజీని మనము బేస్ చేసుకొని GS2 ని ఆన్సర్ రాస్తే ఇట్ డజంట్ రివార్డ్ us. ఇట్ గివ్స్ మార్క్స్ టు ద మెచ్యూరిటీ. ఓకే, బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెలిజెన్స్ ఇన్ గవర్నెన్స్. దట్స్ వాట్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. వాట్ ఏ టాపర్స్ కాపీ సౌండ్స్ లైక్. అసలు టాపర్స్ కాపీ ఎలా ఉంటుంది? ఓకే, ఈచ్ ఆన్సర్ రీడ్ లైక్ దిస్. హియర్ ఇస్ ద ప్రిన్సిపల్, హియర్ ఇస్ ద గ్యాప్, హియర్ ఇస్ ద రిఫార్మ్, హియర్ ఇస్ ద హోప్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. అంటే ప్రిన్సిపల్ నుంచి గ్యాప్ ఎక్కడి నుంచి ఏర్పడడం జరుగుతుంది, ఆ గ్యాప్ ని మనం ఎలాంటి రిఫార్మ్స్ తోటి పీపుల్స్ కి హోప్ అనేది క్రియేట్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ GS2 లో. సో ద ఎసెన్స్ ఆఫ్ ది GS2 ఈస్ మీరు ప్రజలకు ఎలాంటి సామాజిక న్యాయం చేయొచ్చు అనేది GS2 పేపర్ యొక్క కాన్సెప్ట్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఎగ్జాంపుల్, గవర్నెన్స్ మైండ్ సెట్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, గుడ్ గవర్నెన్స్ ఈజ్ నాట్ అబౌట్ మోర్ రూల్స్ బట్ అబౌట్ ద రైట్ వాల్యూస్. రూల్స్ కాదు కానీ వాల్యూస్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిజైన్ మస్ట్ నాట్ ఎవాల్వ్ ఫ్రమ్ కంప్లైన్సెస్ టు కన్సర్న్స్ అనేది క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. థింక్ లైక్ పాలసీ మేకర్, అనలైజ్ లైక్ ఏ కాన్స్టిట్యూషనలిస్ట్ అండ్ రైట్ లైక్ ఏ రిఫార్మ్. దిస్ ఈస్ ద మేజర్ థీమ్ ఆఫ్ ది GS పేపర్ 2. ఓకే, సో GS పేపర్ 2 అంటే ఏంటి, అసలు ఆ సబ్జెక్ట్స్ లో 4 సబ్జెక్ట్స్ ఏంటి అనేది మనము అర్థం చేసుకున్నాము. ఆన్సర్స్ ఎలా రాయాలో అర్థం చేసుకున్నాము. ఎవ్రీ క్వశ్చన్ రిక్వైర్స్ దిస్ ఇస్ ద స్ట్రక్చర్. ఏంటి, కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, దెన్ కమ్స్ గవర్నెన్స్, దెన్ కమ్స్ సోషల్ జస్టిస్, దెన్ కమ్స్ ఇంటర్నేషనల్ రిలేషన్. సో బై ఐసోలేషన్ అబౌవ్ 4 యూ కాంట్ రైట్ ఆన్సర్ ఫర్ ఇంటర్నేషనల్ రిలేషన్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఐసోలేషన్ లో ఏ సబ్జెక్ట్ ఉండొద్దు, బికాస్ హీఈస్ ట్రీటింగ్ GS2 యాజ్ ఎ పేపర్ 2. ఈ వాంట్ ఏ ఇంటిగ్రేటెడ్ ఆన్సర్స్. మీరు అర్థమైంది నాకు అని ఎలా చెప్తారంటే మీ ఆన్సర్ ద్వారానే చెప్తారు. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై. సో వెన్ కమ్స్ టు GS2 మెంటల్ మోడల్స్, వీ హ్యావ్ 7 మెంటల్ మోడల్స్, రైట్? ఫస్ట్ మెంటల్ మోడల్ కి వచ్చేసరికి ఇన్స్టిట్యూషన్ వాల్యూ అవుట్కమ్. అంటే ఇన్స్టిట్యూషన్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ గురించి, దాని యొక్క ఎయిమ్ ఏంటి అనేది, దాని వాల్యూ ఏంటిది, మరి అవుట్కమ్ ఏంటిది. అంటే ఇట్ ఈస్ లైక్ పాలిటీ, it is like constitution and polity, it is like governance, polity and governance. దాని తర్వాత అవుట్కమ్ ఏంటి, సోషల్ జస్టిస్. వెదర్ ఇట్ ఈస్ రీచింగ్ ద గోల్ ఆర్ నాట్ అనేది వీ హ్యావ్ టు క్లియర్లీ మెన్షన్. ఇక్కడ ఈ ఈ యొక్క మెంటల్ మోడల్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ క్వశ్చన్ కి చాలా చాలా వరకు ఉపయోగకరం. వాట్ ఇట్ మీన్స్, ఎవ్రీ కాన్స్టిట్యూషన్ క్వశ్చన్ ఈస్ అబౌట్ హౌ అన్ ఇన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్స్ ఎ వాల్యూ అండ్ ప్రొడ్యూస్ అన్ అవుట్కమ్. ఏ ఇన్స్టిట్యూట్ అయినా చూడండి, సుప్రీం కోర్ట్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్, వాట్ ఈస్ ద aim of the Supreme Court to protect the values. సో అలానే ప్రొడ్యూస్ అవుట్కమ్, జస్టిస్ అనేది ప్రొడ్యూస్ అవుట్కమ్ లాగా ప్రొవైడ్ చేయడమే సుప్రీం కోర్ట్ యొక్క బాధ్యత. పార్లమెంట్ యొక్క బాధ్యత ఏంటి, ఇట్ విల్ సీ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. సోషల్ జస్టిస్ ఎలా రీచ్ అవ్వాలో, అదే విధంగా ఎలాంటి పాలసీస్ తీసుకురావాలి, ఎలాంటి స్కీమ్స్ పెట్టాలి, ఎలాంటి అమెండ్మెంట్ జరగాలి అనేది పార్లమెంట్ యొక్క మెయిన్ ఎయిమ్. అది అవుట్కమ్ రూపంలో ఎలా వస్తుంది, అదే గవర్నెన్స్, రైట్? సో స్టెప్ ఏంటి అంటే, ఇన్స్టిట్యూషన్ వచ్చిందంటే వాట్ యు హ్యావ్ టు ఆస్క్, హూ ఈజ్ యాక్టింగ్. సుప్రీం కోర్ట్ అనేసరికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. దెన్ ఎగ్జాంపుల్ ఏంటి, పార్లమెంట్, సుప్రీం కోర్ట్, ఎలక్షన్ కమిషన్, నీతి ఆయోగ్. సో దీస్ ఆర్ ద ఇన్స్టిట్యూషన్స్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో దెన్ కమ్స్ ద వాల్యూ, విచ్ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ ఇస్ టెస్టెడ్. ఓకే, ఇప్పుడు ఒకవేళ సుప్రీం కోర్టే తీసుకుంటే ఏ కాన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్ ని టెస్ట్ చేస్తుంది ఈ ఇన్స్టిట్యూషన్ ద్వారా అంటే, రూల్ ఆఫ్ లా, ఫెడరలిజం, ఇండిపెండెన్స్, అకౌంటబిలిటీ. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్స్. ఇది నీతి ఆయోగ్ ది అకౌంటబిలిటీ ఇంపార్టెంట్, ఎలక్షన్ కమిషన్ కి ఇండిపెండెన్స్ ఇంపార్టెంట్, సుప్రీం కోర్ట్ ని టు సేఫ్ గార్డ్ ఫెడరలిజం ఈజ్ ఇంపార్టెంట్, పార్లమెంట్ కి రూల్ ఆఫ్ లా అనేది ఇంపార్టెంట్. అట్లా యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ లిస్ట్. అవుట్కమ్ ఏంటి, రియల్లీ ఎఫెక్ట్ డస్ క్రియేట్. అవుట్కమ్ ఈజ్ జస్టిస్, పబ్లిక్ ట్రస్ట్, పాలసీ ఎఫిషియన్సీ. సో ఇప్పుడు మీకు చాలా క్లారిటీ వచ్చేస్తుంది. సో వెన్ యూ రీడ్ పార్లమెంట్, యూ విల్ రీడ్ ఫ్రమ్ దిస్ లెన్స్ ఓన్లీ. ఓకే, ఇన్స్టిట్యూషన్ ఏంటి, ఓకే, హూ ఈజ్ యాక్టింగ్,
దాని తర్వాత ఏంటిది ఎగ్జాంపుల్. దాని తర్వాత వాల్యూ ఏంటి? ఆ వాల్యూ ఏ ఆర్టికల్‌లో ఇన్స్టెండ్ అయ్యాయి? ఏ అమెండ్‌మెంట్‌లో ఇన్సర్ట్ చేయబడ్డాయి? ఏ లాస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్ ఇది. సో, దట్ ఈస్ వాట్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ క్వెషన్ చూస్తే డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ఇన్ ఎన్షూరింగ్ ద రూల్ ఆఫ్ లా. ఇక్కడ చూడండి. జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ఎన్షూరింగ్ ద రూల్ ఆఫ్ లా. ఇప్పుడు మీరు ఈ రోజు ఈ క్లాస్ వినకపోయి ఉంటే యూ విల్ సీ దిస్ క్వెషన్ యాస్ అ క్వెషన్ ఇట్సెల్ఫ్. బట్ యూ కాంట్ ఐడెంటిఫై వేర్ ఇస్ గవర్నెన్స్, వేర్ ఇస్ పాలిటీ, వేర్ ఇస్ సోషల్ జస్టిస్. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఓకే. సో మీరు ఎలా థింక్ చేయాలి? ఇన్స్టిట్యూషన్స్ లాగా జ్యుడిషియరీ గార్డియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రైట్? వాల్యూ ఇండిపెండెన్స్, ఫ్రీడమ్ ఫ్రమ్ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్. Outcome ensure fair justice, citizen faith in law, stability and democracy. I hope you are getting my points. So, ఈ points గనక మీరు when you are going to read Lakshmikant as a book, you have to read from this lens. Okay? మీరు ఒక ఇన్స్టిట్యూషన్ గురించి చదువుతున్నారంటే ఇన్స్టిట్యూషన్ లో ఒక వాల్యూ ఏంటి, ఆ వాల్యూకి అవుట్కమ్ ఏంటి, దట్స్ ఇట్. ఓకే. ఎవ్రీ పాలిటీ క్వశ్చన్ ఇస్ సీక్రెట్లీ ఆస్కింగ్. ఏం అడుగుతుంది సీక్రెట్ గా? ఈస్ ద ఇన్స్టిట్యూషన్ స్టిల్ ప్రొటెక్టింగ్ ద వాల్యూ ఇట్ వాస్ క్రియేటెడ్ ఫర్? ఇదే మేజర్ క్వశ్చన్. ఇప్పుడు పార్లమెంట్ అనేది ఉంది. ఓకే. పార్లమెంట్ కాకుండా అసెంబ్లీ గురించి మాట్లాడతాం. అసెంబ్లీ ఉంది. దాంట్లో గవర్నర్ చాలా చాలా కీలకమైన పాత్ర వహిస్తున్నాడు. అదే విధంగా స్పీకర్ కూడా చాలా కీలకమైన పదవి అతను. సో మీరు 2013 నుంచి 2025 వరకు చూస్తే the number of questions asked on the governor and the speakers are huge in numbers. I hope you are getting my point. So ఎందుకు అడుగుతున్నారంటే the institution which is protecting, is it protecting the value it was created for? ఇదే క్వశ్చన్ బేస్ చేసుకొని అడుగుతుంది. స్పీకర్ మీద క్వశ్చన్ వచ్చిందంటే ఏమొస్తుంది? క్లియర్ గా గయారాం కాన్సెప్ట్ లో క్వశ్చన్స్ వస్తుంది. ఇట్ ఈస్ లైక్ యాంటీ డిఫెక్షన్ లా మీద వస్తుంది. ఓకే. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో నిజంగా స్పీకర్ ఒక్క పదవిని క్రియేట్ చేసినప్పుడు దాని ఏదైతే ఉందో అది నిజంగా ఆ రిలవెన్స్ లో పనిచేస్తుందా లేదా అని ఒక క్వశ్చన్ ని హీ వాంటెడ్ టు టెస్ట్. ఓకే. బట్ ఇక్కడ యావరేజ్ ఆస్పిరెంట్స్ డిఫైన్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్. జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ఏంటిదంటే పెద్ద డెఫినేషన్ రాసేసి వస్తారు. బట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. టాపర్స్ ట్రేస్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ గవర్నెన్స్. ఓకే. షోయింగ్ ఎవల్యూషన్ ఫ్రమ్ ప్రిన్సిపల్ టు ప్రాక్టీస్. ఈ విధంగా మీరు అర్థం చేసుకొని పేపర్ లో పెడితే యూపీఎస్సీ ఎగ్జామినర్ విల్ థింక్ దట్ యూ హ్యావ్ ఎ మెచ్యూరిటీ ఓవర్ ఎ మెమరీ. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో దిస్ mental model, the first mental model, institutional value outcome model. I hope you are getting my point. సో ఇన్స్టిట్యూషనల్ వాల్యూ అవుట్కమ్ మోడల్ లో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ని చూస్తే 2023 లో వచ్చింది. పార్లమెంట్ పవర్ టు అమెండ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ లిమిటెడ్ పవర్ and it can be enlarged into absolute power. In this slide statement, explain whether Parliament under Article 368 of the Constitution can destroy the basic structure of the Constitution by expanding its amending power. ఇప్పుడు మీరు ఇక్కడ డీకోడ్ చేయగలిగితే కాన్స్టిట్యూషన్ ఏంటి, పాలిటీ ఏంటి, అదే విధంగా గవర్నెన్స్ ఏమి ఇంటర్ఫియర్ అవుతుంది, ఇక్కడ సోషల్ జస్టిస్ అనేది ఇంటర్ఫియర్ అవుతుంది. అంటే ఇక్కడ పార్లమెంట్ అనేది ఇన్స్టిట్యూషన్, వాల్యూస్ అనేది బేసిక్ స్ట్రక్చర్. నిజంగా ఆర్టికల్ 368 అనేది ఇస్ లైక్ గవర్నింగ్ బాడీ. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో గ్రీన్ జోన్ ఆన్సర్ ఫ్రేమ్వర్క్ లో ఏముంటుంది? ఆర్టికల్ 368 ఎంపవర్ పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. హౌఎవర్ కేశవానంద భారతి వెసెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1973, the Supreme Court held that the power is limited. Parliament cannot alter the basic structure which forms the identity of the Constitution. ఇక్కడ ఈ ఇంట్రొడక్షన్ లో ఇఫ్ యు కేర్ఫుల్లీ అబ్జర్వ్, you are covering constitution, you are covering governance, you are covering social justice. This is what the answer, this is what the thing. మీరు మెచ్యూరిటీ అనేది మీ ఇంట్రొడక్షన్ లో క్లియర్ గా కనిపిస్తుంది అక్కడ. ఓకే. ఫస్ట్ థింగ్ అండ్ ఫస్ట్ ఫోర్మోస్ట్ థింగ్ అనేది ఏంటంటే జస్ట్ యూ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్, వై దీస్ సబ్జెక్ట్స్ ఆర్ ఇన్సర్టెడ్ ఇన్ ద GS2. పర్టికులర్ గా GS2 పేపర్ లో ఈ సబ్జెక్ట్స్ ఎందుకు ఇన్సర్ట్ చేశారు? ఓకే. స్టెప్ బై స్టెప్ గా చూస్తే ఎందుకు, దానికి దీనికి ఏం లింక్ ఉంది? When he is asking a particular question, a question is how you are writing an answer with the basis of 4 subjects అనేది you have to understand. Is it clear? So the బాడీలో ఏముంటుంది? ఇన్స్టిట్యూషన్ ఉంటుంది, బాడీలో వాల్యూ ఉంటుంది, బాడీలో అవుట్కమ్ ఉంటుంది. బాడీలో ఇన్స్టిట్యూషన్ ఏంటి? పార్లమెంట్ ఎక్సైజ్ కాన్స్టిట్యూషన్ పవర్, బట్ ఇట్ ఈస్ డెరివేటివ్, నాట్ సోవర్జిన్. రైట్? ఇన్స్టిట్యూషన్ ఒక క్యారెక్టరిస్టిక్స్ ని మీరు చూపిస్తున్నారు. దాని తర్వాత వాల్యూ ఏంటి? బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ ఎన్షూర్స్ కాన్స్టిట్యూషనల్ సుప్రీమసీ అండ్ రూల్ ఆఫ్ లా. దీని యొక్క వాల్యూ అనేది చూపిస్తాను. అవుట్కమ్ ఏంటి?
prevent legislative majority from subverting democracy, balancing reforms within continuity, evolution, not revolution. Okay, ensure judiciary remains guardian of the constitution. So, ఇప్పుడు క్లియర్ కట్ గా ఐడియా వచ్చి ఉంటుంది. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై ఐడియా క్లియర్. సో కంక్లూజన్ ఏమైపోతుంది? థర్డ్ ద అమెండింగ్ పవర్ ఈస్ నాట్ ఎ మీన్స్ టు రిరైట్ ద కాన్స్టిట్యూషన్ బట్ టు రిన్యూ ఇట్ విత్ ఇన్ ఎ స్పిరిట్. Basic structure preserves India's democratic soul amidst changes. Okay. So ఇక్కడ థింకింగ్ నోట్ ఏంటి అంటే యావరేజ్ ఆన్సర్ జస్ట్ నరేట్ కేశవానంద జడ్జిమెంట్. కేశవానంద జడ్జిమెంట్ లో ఏమైంది, ఎందుకు అయింది, ఆ జడ్జిమెంట్ గురించి మొత్తం ఒక బయోగ్రఫీ రాయడం జరుగుతుంది. యావరేజ్ గా రాయాలి, యావరేజ్ స్టూడెంట్ రాస్తారు. బట్ గ్రీన్ జోన్ ఆన్సర్ ఏం చేస్తుంది? కనెక్ట్ ఇన్స్టిట్యూషన్ పార్లమెంట్ టు ఇట్స్ వాల్యూ దెన్ ద అవుట్కమ్. కాన్స్టిట్యూషన్ స్టెబిలిటీ అనేది అవుట్కమ్. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో మీరు అదర్ ఆస్పిరెంట్ నుంచి సెపరేట్ గా కావాలంటే యూ హ్యావ్ టు థింక్ త్రూ ద మెంటల్ మోడల్స్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో సెకండ్ మెంటల్ మోడల్ లా ఇంప్లిమెంటేషన్ ఇంపాక్ట్ మోడల్ ఫర్ గవర్నెన్స్ రిఫార్మ్ స్కీమ్స్ అండ్ పాలసీస్. ఇక్కడ లా ఇంప్లిమెంటేషన్ ఇంపాక్ట్ మోడల్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే యూపీఎస్సీ వాంట్ టు నో ఇఫ్ యూ క్యాన్ సీ హౌ లా అండ్ పేపర్ బిహేవ్ ద ఇన్ ద రియల్ వరల్డ్. అంటే పేపర్ మీద ఉన్న లా ప్రాక్టికల్ గా రియల్ గా ఎలా వర్కౌట్ అవుతుంది అనే క్వశ్చన్ లో హీ విల్ గోయింగ్ టు టెస్ట్. ఓకే, ద మేజర్ కంపోనెంట్ స్టెప్ బై స్టెప్ ఏంటి లా, ఫ్రేమ్ వర్క్ ఆర్ స్కీమ్. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటిది? ఆర్టీఐ, లోక్పాల్, డిజిటల్ ఇండియా, పోస్కో యాక్ట్. ఓకే, ఇంప్లిమెంటేషన్ సక్సెస్ ఆర్ బాటిల్ నెక్స్. అంటే ఏమైతుంది, సక్సెస్ అయిందా లేకపోతే బాటిల్ నెక్స్ ఏమన్నా ఉన్నాయా? ల్యాక్ ఆఫ్ స్టాప్స్, పూర్ టెక్, కోఆర్డినేట్ గ్యాప్స్. ఇంపాక్ట్ సిటిజన్ అవుట్కమ్స్, ట్రాన్స్పరెన్సీ, ఇంక్లూజన్, డెలివరీ, డిగ్నిటీ. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఒక లాని పేపర్ మీద నుంచి ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుతుందా లేదా అనేది మిడిల్ లో ఉండేది. ఇంప్లిమెంటేషన్ లో ఏం గ్యాప్స్ వస్తున్నాయి, ఆ గ్యాప్స్ వల్ల ఇంపాక్ట్ ఎలా సిటిజన్ అవుతున్నాడు అనేది ఈ మోడల్లో ఆన్సర్ రాయడానికి ప్రయత్నించు. ఓకే, ఇది ఒకసారి ఎగ్జాంపుల్ క్వశ్చన్ తో చూస్తే క్రిటికలీ యాక్సెస్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ ఇన్ ఇంప్రూవింగ్ సర్వీస్ డెలివరీ. ఓకే, దీనికి ఎలా థింక్ చేయాలి? లాస్ ఏమేమి ఉన్నాయి? డిజిటల్ ఇండియా, ఈ క్రాంతి, ఆర్టీఐ. ఆల్ పుషెస్ ట్రాన్స్పరెన్సీ. ఐ హోప్ యు ఆర్ గెటింగ్. ట్రాన్స్పరెన్సీ ఇస్ ద వాల్యూ, రైట్? ఈ వాల్యూ మనకు సిటిజన్ దాకా రీచ్ అవుతుందా? సేమ్ 100% ఏదైతే అనుకుంటున్నారో అదే 100% ఇక్కడ దాకా రీచ్ అవుతుందా? ఈ రీచ్ అయ్యే ప్రాసెస్ ని మీరు అనలైజ్ చేస్తే ఎక్కడెక్కడ గ్యాప్స్ కనిపిస్తున్నాయి, ఎక్కడెక్కడ లూపుల్స్ కనిపిస్తున్నాయో మీకు అర్థమవుతుంది. ఇంప్లిమెంటేషన్ స్టిల్ ఇష్యూస్, పూర్ కనెక్టివిటీ, డేటా సిలోస్, డిజిటల్ డివైడ్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. అక్కడ ఇంపాక్ట్ ఏమైతుంది? పార్షియలీ సిటిజన్ ఎంపవర్డ్ బట్ ట్రస్ట్ గ్యాప్స్ రిమైన్స్. ట్రస్ట్ గ్యాప్స్ అనేది చాలా వరకు అలానే ఉండిపోతుంది. సో వాట్ యూపీఎస్సీ is testing here? Can you connect administrative law with citizen experience? This is the question he is testing. Not the schemes, listing out all the schemes and listing out all the aims and listing out how many members have benefited from these schemes అనేది కాదు. What is the problems you are seeing? ప్రాక్టికల్ గా ఏం ప్రాబ్లమ్స్ చూస్తున్నారు ఈ స్కీమ్స్ వల్ల అనేది హీస్ టెస్టింగ్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో మనకు లక్ష్మీకాంత్ లో ఉన్న ఆన్సర్స్, the content which is present in the Lakshmikant is very good content to memorize, but not to reflect the same content in the examination hall, because the question itself is demanding other perspective. That perspective will be understood by the mental models when you analyze PYQ correctly. I hope you are getting my done. సో ఇక్కడ లా ఇంప్లిమెంటేషన్ ఇంపాక్ట్ మోడల్ లో ఒక PYQ ని చూడడం చేద్దాం. ఇట్ ఈస్ లైక్ PYQ 2021 లో వచ్చిన PYQ. Institutional quality is crucial driver of economic performance. In this context, suggests reforms in civil services for strengthening democracy. ఇక్కడ మీకు అర్థమైంది కదా, లా ఇంప్లిమెంటేషన్ ఇంపాక్ట్ మోడల్. Civil services form the institutional backbone of governance. Their quality determine the both administrative efficiency and democratic legitimacy. Green zone answer favor. ఓకే, ఇక్కడ మనము చూస్తే మీరు ప్రతి ఒక్క ఇంట్రొడక్షన్ లో వీఆర్ అడ్రస్సింగ్ వాట్ కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్ యాజ్ వెల్ యాజ్ సోషల్ అంతే కదా, వాల్యూ అనేది క్రియేట్ చేస్తుంది. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ద బాడీలో ఏమైపోతుంది? లా ఫ్రేమ్వర్క్, ఆర్టికల్ 309, 312, ఆల్ ఇండియా సర్వీస్ యాక్ట్, కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్, ఎన్షూర్ న్యూట్రాలిటీ. ఇంప్లిమెంటేషన్ లో ఛాలెంజెస్ ఏమి వస్తున్నాయి? పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. అది అవుడేటెడ్ రిక్రూట్మెంట్, అదే విధంగా రిజిడ్ హైరార్కీ, లో అకౌంటబిలిటీ. దీస్ ఆర్ ద ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లమ్స్.
ఇంపాక్ట్ ఏమవుతుంది? డిక్లైన్ ఇన్ పబ్లిక్ ట్రస్ట్. ట్రస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వెన్ యూ ఆర్ గోయింగ్ విత్ ద కరెక్ట్ స్కీమ్స్ ఆర్ పాలసీస్. ఐ హోప్ యూ ఆర్ గెటింగ్ మై పాయింట్. అదే విధంగా డిలేడ్ సర్వీస్ డెలివరీ అవుతుంది. ఎరోజన్ ఆఫ్ పాలసీ ఇన్నోవేషన్. దీస్ ఆర్ ద ఇంపాక్ట్. సో ఇక్కడ మీరు కరెక్ట్ గా అర్థం చేసుకుంటే లా ఫ్రేమ్వర్క్ చెప్తున్నారు, ఇంప్లిమెంటేషన్ లో గ్యాప్స్ ఏమి వస్తున్నాయని చెప్తున్నారు, ఆ ఇంప్లిమెంటేషన్ గ్యాప్ ద్వారా ఇంపాక్ట్ ఏమవుతుందో చెప్తున్నారు, దానికి రిఫార్మ్స్ ని మీరు సజెస్ట్ చేస్తున్నారు. మిషన్ కర్మయోగి, కెపాసిటీ బిల్డింగ్, లేటరల్ ఎంట్రీ, పర్ఫార్మెన్స్ లింక్డ్ యాజ్ పర్ అప్రైజల్, సిటిజన్ ఫీడ్బ్యాక్ మెకానిజం అనేది రిఫార్మ్స్ మనం సజెస్ట్ చేయొచ్చు. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ దట్. సో కన్క్లూజన్ లో ఏముంటుంది? ఇన్స్టిట్యూషన్ రిఫార్మ్ మస్ట్ గో బియాండ్ రూల్స్ towards the transformational service culture, balancing efficiency, ethics, and empathy. This is the మరి ఒకసారి చూస్తే ఇన్స్టిట్యూషన్, ఇక్కడ గవర్నెన్స్, దెన్ ఎఫిషియన్సీ అండ్ ఎథిక్స్ అండ్ వాల్యూస్. సో ఎవ్రీ para or every sentence should reflect all these three components in your GS2 paper. Okay. థింకింగ్ అవుట్ ఏంటంటే GS2 ఆన్సర్ మస్ట్ ఆల్వేస్ ట్రాన్సిషన్ ఫ్రమ్ లా, గవర్నెన్స్ ప్రాసెస్ అండ్ పబ్లిక్ ఇంపాక్ట్, షోయింగ్ యూ అండర్స్టాండ్ బోత్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. స్ట్రక్చర్ అర్థం చేసుకున్నాను నేను, ఫంక్షన్ కూడా అర్థం చేసుకున్నాను నేను అని మీరు ఎగ్జామినర్ కి చెప్పగలగాలి మీ ఆన్సర్ తోటి. ఐ హోప్ యు గాట్ క్లియర్ కట్ ఐడియా అబౌట్ ద సెకండ్ మెంటల్ మోడల్ ఆఫ్ ది GS2. సో ద థర్డ్ మెంటల్ మోడల్ ఏంటంటే రైట్ డ్యూటీస్ బ్యాలెన్స్ మోడల్. ఇక్కడ మనకు రైట్ డ్యూటీస్ బ్యాలెన్స్ మోడల్లో ఫండమెంటల్ రైట్స్, ఎథిక్స్, మొరాలిటీ కాన్ఫ్లిక్ట్స్ అనేవి క్రియేట్ అయినప్పుడు we will use this model as a tool. Okay, what it means? Indian democracy is a balancing act between liberty and responsibility. అంటే ఇండియన్ డెమోక్రసీ కంపల్సరీ ఇట్ ఈస్ అ బ్యాలెన్సింగ్ యాక్ట్. లిబర్టీకి, రెస్పాన్సిబిలిటీకి బ్యాలెన్స్ చేయడమే ఇండియన్ డెమోక్రసీ యొక్క ముఖ్య ఉద్దేశం అని గుర్తించడం జరగాలి. దెన్ యూపీఎస్సీ టెస్ట్ ఇఫ్ యూ క్యాన్ సీ బోత్ సైడ్, నాట్ టేక్ సైడ్స్. అంటే సైడ్ తీసుకోవడం కాదు, సైడ్స్ ని చూడడం ఇంపార్టెంట్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో స్టెప్స్, ఆస్క్ యువర్ సెల్ఫ్. ఎగ్జాంపుల్ ఏంటి? స్టెప్స్: రైట్స్, వాట్ ఫ్రీడమ్ ఈస్ గ్యారంటీడ్? ఎగ్జాంపుల్: స్పీచ్, ఈక్వాలిటీ, ప్రైవసీ. డ్యూటీస్: వాట్ రెస్పాన్సిబుల్ సపోర్ట్స్ ఇట్స్? రెస్పెక్ట్ ఫర్ యూనిటీ, ఎన్విరాన్మెంట్, సివిక్ గవర్నమెంట్. బ్యాలెన్స్: హూ మెయింటైన్ ఇట్స్? పార్లమెంట్, జ్యుడిషియరీ అనేవి రైట్ డ్యూటీస్ బ్యాలెన్స్ మోడ్. సో రైట్ అనేది ఏంటిది? ఏ ఫ్రీడమ్ మనకు గ్యారంటీగా ఉంటుంది. ఓకే, అండ్ ఆ ఫ్రీడమ్ అనేది ఏ రెస్పాన్సిబిలిటీ తోటి వస్తుంది. ఆ ఫ్రీడమ్ రెస్పాన్సిబుల్ గా మనం యూజ్ చేస్తున్నామా లేదా అనేది హూ విల్ మెయింటైన్? పార్లమెంట్ విత్ ద లాస్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై. ఇన్ ద సేమ్ వే, వెన్ వి సీ ద ఎగ్జాంపుల్ క్వశ్చన్, how can freedom of speech be balanced with the responsible journalism? This is the only example question, not a PYQ. So how you think? Right అనేది ఆర్టికల్ 19(1)(a), freedom of expression. Duties అనేది avoid hate speech, misinformation or defamation. Okay, balancing SC Supreme Court judgment, Shreya Singhal 2015, reasonable restriction, article 19(2). Okay, ఇక్కడ యూపీఎస్సీ లవ్స్ క్యాండిడేట్స్ హూ సేస్ ఫ్రీడమ్ మస్ట్ బి ప్రొటెక్టెడ్ విత్ రెస్పాన్సిబిలిటీ, నాట్ ఫ్రమ్ రెస్పాన్సిబిలిటీ. ప్రొటెక్టెడ్ విత్ ద రెస్పాన్సిబిలిటీ, నాట్ ఫ్రమ్ ద రెస్పాన్సిబిలిటీ. దిస్ ఇస్ ద మేజర్ కాన్స్టిట్యూషనల్ మెచ్యూరిటీ కనిపిస్తుంది ఈ లైన్ లో. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఫ్రీడమ్ అనేది ప్రొటెక్ట్ చేయాలి దేంతో? రెస్పాన్సిబిలిటీతో, కానీ రెస్పాన్సిబిలిటీకి అగేన్స్ట్ గా కాదు. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో 2017 లో వచ్చిన PYQని చూస్తే, వెదర్ ద సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ July 2017 క్యాన్ సెటిల్ ద పొలిటికల్ టసల్ బిట్వీన్ ద డివెంటెడ్ గవర్నర్ ఆర్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ ఎగ్జామిన్. ఇక్కడ చాలా క్లియర్ గా ఉంది. రైట్ డ్యూటీస్ బ్యాలెన్స్ మోడల్. ఇట్ ఈస్ రైట్ ఫండమెంటల్ రైట్, లిబర్టీ వర్సెస్ సెక్యూరిటీ, జ్యుడిషియరీ. ఢిల్లీ పవర్ టసల్ రైజ్ ద క్వశ్చన్ ఆన్ డెమోక్రసీ, అకౌంటబిలిటీ అండ్ కాన్స్టిట్యూషనల్ బ్యాలెన్స్ అండర్ ఆర్టికల్ 238A. The 2018 Supreme Court judgment reaffirmed constitutional morality and cooperative federalism with union territories. Okay, this is the green zone answer. Green zone answer lo you should not forget to introduce all the things with respect to constitution, with respect to governance, with respect to the outcome of the social justice. మీరు ఇది చాలా వరకు మీ మైండ్ లో ఎంబైబ్ అయి ఉండాలి when you are writing a GS2 answer. Okay, now the body reflect ఏమవుతుంది? రైట్. ఎలక్టెడ్ గవర్నమెంట్స్ రైట్ టు గవర్న్ అండ్ రిఫ్లెక్ట్ పీపుల్స్ సవర్జినిటీ. డ్యూటీ, ద లిeutenant గవర్నర్ డ్యూటీ ఈస్ టు సేఫ్గార్డ్ యూనియన్ ఇంట్రెస్ట్ ఇన్ నేషనల్ మ్యాటర్స్. బ్యాలెన్స్, SC clarified
TLG must act on advice of Council of Minister except in reserved subjects. Promote harmony between political accountability and administrative. Okay. Then conclusion ఎలా ఉంటుంది? The verdict symbolizes the balance between the popular will and constitutional control. The essence of this responsible. ఎంత బ్యాలెన్స్ గా ఉందో చూడండి. ఓకే. రైట్స్ ఆర్ లింక్డ్ విత్ రెస్పాన్సిబిలిటీ, దట్ ఈస్ డ్యూటీస్. ఓకే. సో గ్రీన్ జోన్ ఆన్సర్ రైటర్ డోంట్ నరేట్ ఈవెంట్స్ ని నరేట్ చేయడంలోనే 150 వర్డ్స్ ని యూజ్ చేసుకొని వేస్ట్ చేయడం. బ్యాలెన్స్